వైభవ్ సూర్యవంశీ 15 ఇయర్స్ ఏజ్ ఉన్న ఈ చిన్న కుర్రాడు ఈరోజు వరల్డ్ క్రికెట్లో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తున్నాడు. వరల్డ్ క్రికెట్లో ఉన్న టాప్ ఫాస్ట్ బౌలర్స్ ఇతనికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు. కానీ ఇంత చిన్న ఏజ్లో ఈ ప్లేయర్ ఇంతవరకు ఎలా వచ్చాడు? అది 2011 ఇండియా 27 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. అదే ఇయర్ బీహార్లో సమిష్టిపూర్ జిల్లాలో వైభవ్ జన్మించాడు. వైభవ్ ఫాదర్ ఒక చిన్న రైతు. ఆయనకు ఒకే ఒక కల ఉండేది, వైభవ్ను ఒక గొప్ప క్రికెటర్గా తయారు చేయాలని. అందుకోసం ఆయన వైభవ్కి 4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి తమ ఇంటి వెనుక ఒక చిన్న ప్రాక్టీస్ ఏరియా తయారు చేసి గంటలు తరబడి ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టారు. కొద్ది కాలంలోనే వైభవ్ క్రికెట్ బాగా ఆడడం మొదలుపెట్టాడు. దీన్ని గమనించిన వైభవ్స్ ఫాదర్ సమిష్టిపూర్లో పాటేల్ స్టేడియంకు వైభవ్ను ప్రాక్టీస్కు తీసుకెళ్లేవాడు. బట్ కొంతకాలం తరువాత ఒక మంచి క్రికెటర్గా మారడానికి అవసరమైన ఫెసిలిటీస్ అండ్ కోచింగ్ సమిష్టిపూర్లో లేవని వైభవ్ ఫాదర్కు అర్థమైంది. అందుకే తను పాట్నాలో ఉన్న జెనెక్స్ అకాడమీలో వైభవ్ని జాయిన్ చేశారు. అది అంత సింపుల్ మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే సమిష్టిపూర్ నుండి పాట్నాకు దాదాపు 90 కిలోమీటర్స్ డిస్టెన్స్. వీళ్ళు డైలీ 5 to 6 అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చేది. కానీ వైభవ్కు క్రికెట్ పైన ఉన్న ప్యాషన్ చూసిన వైభవ్స్ ఫాదర్ ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. 10 ఇయర్స్ ఏజ్ నుండే వైభవ్ వరుస పెట్టి సెంచరీలు కొడుతూ బీహార్ మొత్తం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం 12 ఇయర్స్ ఏజ్లో రంజీకి డెబ్యూట్ చేసి డొమెస్టిక్ క్రికెట్లో అత్యంత యంగ్ క్రికెట్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. బీహార్ పాలిటిక్స్ మధ్య రైజ్ అవుతున్న ఈ స్టార్ ఎక్కడ ఆగిపోతాడో అన్న భయం కూడా ఉండేది. బట్ వైభవ్ టాలెంట్ ఎలాంటిది అంటే ఇతనిని ఎదగకుండా ఎవ్వరూ ఆపలేకపోయారు. 2025లో వైభవ్ ఐపీఎల్ డెబ్యూట్ చేసి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ రోజు గుజరాత్ యొక్క డేంజరస్ బౌలింగ్ లైనప్ ఈ 13 ఇయర్స్ ఏజ్ కుర్రాడి ముందు మోకరిల్లింది. ఇది చాలా పెద్ద రికార్డ్. ఇది ఎంత పెద్ద రికార్డ్ అంటే చివరికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్వయంగా వైభవ్కు కంగ్రాట్స్ చెప్పకుండా ఉండలేకపోయారు. వైభవ్ అక్కడితో ఆగలేదు. అండర్ 19 T20 వరల్డ్ కప్ ఫైనల్లో 175 రన్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 15 4s అండ్ 15 6s ఉన్నాయి. ఇలాంటి ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్లో ఎవ్వరూ ఆడలేదు. ఈ రికార్డ్ ఇన్నింగ్స్తో ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. ఈ విధంగా వైభవ్ అండ్ హిస్ ఫాదర్స్ హార్డ్ వర్క్ వల్ల ఇండియాకి ఒక కొత్త సూపర్ స్టార్ దొరికాడు.